మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. కృషి చేస్తేనే అమృతమిచ్చింది, అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన సేక్రెడ్ మరియు విశ్వక్రాంతి వికలాంగుల అభివృద్ధి సమాఖ్య యొక్క భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కేవీ కృష్ణమూర్తి సార్ గారికి హృదయపూర్వకంగా మన కరతాళ వారికి ఆహ్వానం పలుకుతూ వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను.
వారు నిరంతరంగా కృషి చేసేటువంటి వ్యక్తి శ్రీ అమృతరావు సార్ గారు కూడా వేదికను అలంకరించుకున్నారు. వారికి కూడా పుష్పగుచ్చంతో మనం సన్మానించుకుందాం. అలాగే అందిస్తున్నటువంటి శ్రీమతి లక్ష్మీదేవి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నటువంటి సార్ గారిని కూడా అలాగే ఉద్దేశంతో శేఖర్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినటువంటి శ్రీ సిసి తిప్పన సార్ గారి యొక్క అభివృద్ధిని కాంక్షించడానికి వారికి పుష్పగుచ్చం ఇచ్చి గౌరవించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పేరు ఎల్లవేళలా రావాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి శ్రీ వెంకటరామన్ గారిని కూడా వేదికను అలంకరించవలసింది. హలో, మళ్ళా చేస్తాను, మీటింగ్ లో ఉన్నాను. ఓకే, ఉంటూ వికలాంగుల యొక్క సమస్యలు మన మండలం ఒక్కటే కాదు 11 మండలాల ఆధ్వర్యంలో పరిష్కరించడానికి ఒక రీజనల్ ప్రాంతీయ కమిటీగా ఏర్పడి మన సమస్యలు జిల్లా వ్యాప్తం. అలాగే మరి వికలాంగులను అయినటువంటి మానలాంటి వాళ్ళందరికీ ఒక ఆలయాన్ని నిర్మించుకుని దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి సుదినం. వాటి అందరూ దయచేసి ముందు దైవ ప్రార్థన సార్. ఈ విఘ్నరాజ సురసేవిత భానుతేజ నీ నామగానము సదామది పాడువేళ ఆనందమందిత విఘ్న పాపములంతరించే శ్రీ గౌరి పుత్ర నీ స్తోత్రము సిరిని గూర్చే. మరి అలాగే తదుపరి కార్యక్రమం ముందు ఈ మండలంలో ఉన్న వికలాంగులందరికీ ఆలయంగా భావిస్తున్నటువంటి ఈ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత దీన్ని ప్రారంభోత్సవాన్ని ఈ వికలాంగులకు అంకితం చేసేటువంటి కార్యక్రమం మొట్టమొదట చేపట్టాం. ఆ తర్వాత సభ జరుగుతుంది. వాటి ముఖ్య అతిథులు గౌరవ శాసనసభ్యులు కె కృష్ణమూర్తి గారిని తదితర వేదికల పెద్దల్ని ఇనాగ్రేట్ చేయమని చెప్పండి. సార్ విజయవాడ సార్ చేయకుండా సార్ సార్ టెంకాయ పెట్టండి సార్. ఓకే సార్ విజయవాడ సార్ చేయకుండా సార్ సార్ టెంకాయ పెట్టండి సార్. మీరే సార్ లోకల్ బేసెస్ వెళ్తారా? సెక్రెట్ వికలాంగుల కోసం కావాల్సినటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ తర్వాత ఇట్లాంటి చేసి చాలా వాళ్ళకు అంటే పూర్తి మెటాలిటీ సో తుకల్ని ఇట్లాంటి తయారు చేసే వర్క్షాప్ ఏ విధంగా పిల్లలు అందులో మార్పులు రావడానికి ఇది మెంటల్ మానసిక నిబద్ధత వాళ్ళు మనం వాళ్ళు కూడా మన జరుగుతుంటారు ఎవరు చేయడం లేదు సార్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు చేస్తారు. చేస్తారు
సో వాళ్ళు అంటే వాళ్ళ ఆఫీస్ ఉంది, సమాఖ్య వాళ్ళ ఆఫీస్ ఉంది. ఇంకా హాల్ పేజీ పెట్టుకోవడానికి మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కే కృష్ణమూర్తి గారికి, మరి ఎంపీడీఓ అమృతరాజ్ గారికి, మరి ఈ సంస్థ సైక్రెట్ సంస్థ డైరెక్టర్ శ్రీ టిప్పన్ గారికి, మరి ఇక్కడ వెంకటరాములు గారికి, లక్ష్మీదేవమ్మ గారికి, శారదమ్మ సోదరమ్మ గారికి, మరి శ్రీనివాస్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి లాంటి వికలాంగులందరికీ కూడా సభాకు వందనాలు. ఈరోజు ఈ మండలంలో ఉన్న వికలాంగులందరికీ ఇది ఆస్తి, ఎవరిది కాదు. ఈ పేపల మండలంలో ఉన్న అందరికీ ఆస్తి, ఇది మన అందరి ఆస్తి. ఇక్కడ శిక్షణ పొందడానికి, మన యొక్క కార్యకలాపాలు జరుపుకోవడానికి మనకంటూ ఒక కార్యాలయం ఉండాలి. మనం కావలసినటువంటి శిక్షణలు పొందడానికి ఇది అవసరమైన ఉద్దేశంతో మరి సేక్రెట్ సంస్థ ప్రయత్నించి యాక్షన్ ఫర్ డిజబిలిటీ ఇంగ్లాండ్ వాళ్ళ ద్వారా ఫండింగ్ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ కట్టించడం అనేది జరిగింది. ఈ రోజు మన కృష్ణమూర్తి సార్ గారి ద్వారా మరి వికలాంగులకు అంకితం చేయడము జరిగింది. మరి ఒకప్పుడు ఇది పేపల్లి మండలంలో ఉన్నటువంటి సేక్రెడ్ కు సంబంధించినటువంటి రెండవ కొడుకు అని చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం అనంతపురం మండలంలో, అనంతపురం జిల్లాలో స్టార్ట్ చేశాం ఇది. అక్కడ వాళ్లకు కావలసినటువంటి వికలాంగులందరినీ సమైక్యంగా జరిపి వాళ్లకు స్వయం అభివృద్ధి చెందినటువంటి కార్యక్రమాలను చూపించడం జరిగింది. ఆ తర్వాత రెండవ కార్యక్రమమే ఇది. ఆ తర్వాత చేపట్టినటువంటి మండలం కూడా ఇది మొట్టమొదటిది జిల్లాలో. మరి రాను దాదాపు 11 మండలాల్లో ఈ యొక్క సేక్రెట్ సంస్థ పనిచేస్తుంది. మరి ఎక్కడో మారుమూలలో పల్లెల్లో ఉండేటువంటి ఒక వీధిలో ఉన్న వికలాంగుడు ఇంకో వీధిలో ఉండే వికలాంగుడికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని అందరినీ ఒక గ్రామంలో ఒక చోట చేర్చి, గ్రామాల్లో ఉన్న వికలాంగులందరినీ మండలంలో చేర్చి, మండలాల్లో ఉన్న వికలాంగుల్ని జిల్లాలో చేర్చి ఒక సమాఖ్యలుగా సంఘంగా ఏర్పాటు చేస్తూ మనల్ని సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి ఎన్ని సంవత్సరాల నుండి కృషి చేస్తున్నటువంటి సేక్రెట్ సంస్థ పనిచేస్తూ ఉంది. మరి ఇక్కడ కొంతకాలం మాత్రమే మనకు బడ్జెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత మనలందరినీ సమైక్యపరుస్తూ మనం నడిపించేటువంటి ఉద్యోగులు ఎలా అనేదానికి మనం ఒక ఆలోచన చేసి సొంత భవనం ఉండాలి, స్వయంగా సమృద్ధి సాధించాలి, ఉద్యోగుల్ని ఈ సమాఖ్యనే అంటే విశ్వక్రాంతి సంఘమే నడుపుకోగలగాలి, అటువంటి శక్తి నీకు రావాలి అనే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. మరి అందులో భాగంగానే మొట్టమొదట శాశ్వతమైనటువంటి ఆస్తి భవనాన్ని నిర్మించడం జరిగింది. మరి ముందు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న దాతలు, పెద్దలు, అలాగే ప్రభుత్వం సహకరించి వీరికి ఇక్కడున్న వికలాంగుల యొక్క సంఘాలను నడుపుకోవడానికి, స్వయంగా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోవడానికి సహకారాన్ని, చేయూతని అందించాలని మరి మన ఎమ్మెల్యే కృష్ణమూర్తి గారికి మరి సభాముఖంగా కోరుతున్నాను. మరి అలాగే మా అనంతపురంలో అయితే వాళ్ళు ఒక ఆటో పెట్టుకున్నారు, దాన్ని బాడీకి ఇస్తారు. ఆ బాడీ ద్వారా ఉద్యోగులకి జీతం ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఫిల్లర్ బాక్స్ ఇలా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వాటికి వచ్చిన ఆదాయాన్ని ఉద్యోగులకు ఇస్తూ సంఘాన్ని విజయవంతంగా నడిపించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కూడా భవనం అయితే వచ్చింది. ఆ తర్వాత నడిపేటువంటి కార్యక్రమానికి కూడా వారి చేయూతను, సహకారాన్ని అందించాలని, మా వికలాంగుల యొక్క అభ్యున్నతికి కృషి చేయాలని కోరుకుంటూ మరి
తర్వాత పెద్దలు మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు కాబట్టి మా కృష్ణమూర్తి అన్న గారికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఈరోజు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చారు. ముందు అమర్చులుగా వాళ్ళు ఇక్కడ చేసినటువంటి మరి వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథులు కేఈ కృష్ణమూర్తి గారు, శాసనసభ్యులు, వారు రావడం మాకు ఎంతో గర్వకారణం. మరి అలాగే అనిల్ కే పాటిల్ ఆయన కూడా పరిచయం చేయబోతున్నాను. మరి వారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఈ మండలంలోనే, అంటే వికలాంగులకు సంరక్షకులు కార్యక్రమం, అంటే వికలాంగులు కావచ్చు, బాధలతో ఉన్న వాళ్ళు కావచ్చు, సంరక్షకులకు సంరక్షణ. ఇప్పుడు కేర్ అంటే కేర్ ఇస్తుంటారు, ఆ కేర్ ఇచ్చే వాళ్లకు కేర్ అంటే సంరక్షణ అవసరం కాదా? సంరక్షణ ఇచ్చే వాళ్ళకి సంరక్షణ అవుతా కాదు కదా? సో ఆ కార్యక్రమాన్ని ఈ మండలంలోనే ప్రారంభించడం జరిగింది. చాలా అది కూడా గర్వకారణంగా చెప్పుకుంటున్నాము. అలాగే వెంకటరామ గారు, మన విశ్వక్రాంతి వికలాంగ సమాఖ్య ప్రెసిడెంట్ గారికి, మరి రీజనల్ యాక్షన్ కమిటీ అని ఒక 11 మండలాల్లో ఆ కార్యక్రమాన్ని ఈ మధ్య ప్రారంభించారు. వారి ఏవి ప్రకాష్ గారిని వారిని కూడా ఆహ్వానిస్తూ, అలాగే మరి పద్మ సేక్రెడ్ బోర్డు మెంబర్, అలాగే శ్రీనివాసు గారు, ఎంవిఎస్ ప్రెసిడెంట్ గారికి, మరి ముఖ్య అతిథులందరికీ, అలాగే మీడియా వారందరికీ కూడా ఈ రోజు విశ్వక్రాంతి వికలాంగుల సమాఖ్య భవనం ప్రారంభోత్సవం తరఫున మీ అందరికీ కూడా ఈ మండలం నుంచి, తర్వాత పక్కన ఉండే మండలాల నుంచి వికలాంగుల సోదరులందరూ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమాన్ని మనం అభివృద్ధి పథంలో తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు విశ్వక్రాంతి వికలాంగుల సమాఖ్య భవనాన్ని ప్రారంభోత్సవం జరిగింది. మరియు ఈ భవనాన్ని నిర్మించడానికి ముఖ్యంగా ఆర్థిక సహాయం చేసిన దాతలు, మరి ఇంగ్లాండ్ దేశంలో మన గ్రామాలు కూడా విజిట్ చేశారు డాక్టర్ టామ్ ఫ్రైయర్ అని, తర్వాత బార్బరా ఫ్రైయర్ అని, యాక్షన్ ఫర్ డిజబిలిటీ ఒక సంస్థ దగ్గర 13 లక్షల రూపాయలు ఈ భవనానికి వాళ్ళు ఆర్థిక సహాయం చేశారు. వాళ్ళకి కూడా మనం ధన్యవాదాలు తెలపాలి. మరి అలాగే ఇంకా చాలా మంది దాతలు ఈ సమాఖ్య భవనానికి ఆశిస్తులు, అంటే ముఖ్యంగా ఈ భవనం మిగిలిన మండలాల్లో కూడా వికలాంగులకు చేయూతనివ్వడానికి, తర్వాత వారిని చైతన్యపరచడానికి ఒక పునాది అని చెప్పి మరి చాలా మంది ఆశీస్సులు, ముఖ్యంగా ఐకేపీ సర్ప్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి గారు, మరి అలాగే బాలకృష్ణ వెంకటేష్ గారు, మరి ఇంకా చాలా మంది ఈ భవనాన్ని ప్రారంభోత్సవం చేయడానికి రాలేకపోతున్నాము, కానీ మా ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి అని చెప్పి వాళ్ళు కూడా మనకు ఆశీస్సులు అందించారు. అలాగే మరి సంస్థ సేక్రెడ్ సంస్థ చాలా చిన్న సంస్థ. మరి కార్యక్రమాలు కూడా సమాజాన్ని ఆధారం చేసుకుని అభివృద్ధి 390 గ్రామాల్లో, అంటే కర్నూలు జిల్లాలో 11 మండలాల్లోనూ, అలాగే అనంతపూర్ రూరల్ మండలం మొత్తం 12 మండలాల్లో 7,500 మంది వికలాంగులకు మనం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహాయాలు అందిస్తూ తల్లిదండ్రుల ద్వారా మరి సంరక్షణ ద్వారా కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వికలాంగులను గుర్తించి వారికి కావలసినటువంటి ఉపకరణాలు తయారు చేసే ఒక చిన్న తుగ్గలిలో భవనం కూడా అక్కడ కావాల్సినటువంటి పరికరాలు మన అన్ని మండలాలకు సప్లై చేసే విధంగా అక్కడ కూడా ఏర్పాటు జరిగింది. అలాగే ఎందుకు ఈ కార్యక్రమాన్ని అవసరం ఉండడం, ఒక విధంగా వాళ్ళకు కావాల్సినటువంటి రకరకాల అవసరాలు ఉంటాయి. ఇప్పుడు కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి
రెగ్యులర్ స్కూల్స్ కి వెళ్ళటం జరుగుతా ఉంది. అది తల్లిదండ్రుల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. అలాగా మరి ఈ 11 మండలాల్లోనూ రకరకాల కొన్ని మండలాలు తుగ్గలి, పత్తికొండ, మద్దికేర, తాళూరు, ఆస్పరి, ఆదోని, ఆలారి, ఒలుగొండ, చిప్పగిరి ఈ మండలాలన్నీ కూడా మరి దగ్గర 700 సంఘాలుగా ఏర్పాటు చేశారు. అందులో 6,500 సంఘాలుగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ కార్యక్రమాలు నడుపుకుంటూ ఇప్పుడు మండల స్థాయిలో సమాఖ్యలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 8 మండలాల్లో ఉన్నాయి. ఇంకా 3 మండలాలు చేయాల్సింది. మరి సమాఖ్యలు అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి సమాఖ్యలు వాళ్ళ ద్వారానే సంస్థ ప్రతినిధులు మరి మన శాసనసభ్యులు అందరూ కూడా మొత్తం సమాజము మనకు చేయూతనిచ్చి ముందు అభివృద్ధి కార్యక్రమాలు నడుపుకోవడానికి అందరి సహకారం తీసుకోవాలని చెప్పి కోరుతూ నేను నా మాటల్ని నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. మరి తిరుపల సార్ గారు సంస్థ ఎలా ఆవిర్భవించింది, జీవించాలా కాబట్టి ఇక్కడ కూడా సేక్రెడ్ అనేది ఒక తల్లి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క బిడ్డను తయారు చేస్తూ పోతుంది. వాళ్ళ పెద్ద వాళ్ళ స్వయం పోషకంగా జీవించాలా అనేది